హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది హివా ఆన్లైన్ సర్వీస్. ముందుగా ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా పీఎఫ్ కేవైసీ ఎలా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి నేర్చుకుందాం. ఈపీఎఫ్ఓ అని చెప్పి సెర్చ్ చేసుకొని ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకొని ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేసుకొని మెంబర్ యూఎన్ అని చెప్పేసి ఉన్నారు కదా, అక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ యూఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకొని సైన్ ఇన్ పైన పీఎఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన అకౌంట్ పాన్ కార్డ్ ఖచ్చితంగా అప్డేట్ చేసుకొని ఉండాలి. అప్డేట్ చేసుకోకపోతే మనకు విత్డ్రా అనే ఆప్షన్ ఇవ్వదన్నమాట. ఇలా ఓటీపీ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓటీపీ వచ్చాక ఓటీపీ ఎంటర్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్లీట్గా సబ్మిట్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత పోర్టల్ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నో థ్యాంక్స్ అని కొట్టేసి ఇక్కడ ఓకే ఇచ్చేసుకొని ఓకే మేనేజ్లోకి వెళ్ళేసి కేవైసీ పైన క్లిక్ చేసుకొని కేవైసీ పైన క్లిక్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా మనకు రీలోడ్ అవుతుంది. రీలోడ్ అయిన తర్వాత మనం పాన్ కార్డ్ నెంబర్ అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కంప్లీట్గా ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎంటర్ చేసుకునే ముందు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ ఉన్నది కదా, అలాగే పాస్పోర్ట్ ఉంటే కూడా పాస్పోర్ట్ నెంబర్ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మన అకౌంట్ నంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అకౌంట్ నంబర్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఖచ్చితంగా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ అకౌంట్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తామో అదే అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే మనం విత్డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన బ్యాంకులో నేమ్ అండ్ పాస్బుక్లో నేమ్, దాంతోపాటు మన పిఎఫ్ యూఎన్ నెంబర్లో ఉన్న నేమ్ ఖచ్చితంగా 3 సేమ్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే నేమ్ మిస్ మ్యాచ్ వల్ల కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కంప్లీట్గా. అలాగే పాన్ కార్డ్లో కూడా యాజ్ పర్ ఆధార్ కార్డ్ ప్రకారంగానే మనకు డేటా ఉండాలి ఖచ్చితంగా. డేట్ ఆఫ్ బర్త్ కానీ నేమ్ డేటా మొత్తం కంప్లీట్గా సేమ్ ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడే మనం రిజెక్ట్ కాకుండా అప్రూవ్ అవుతుంది. లేకుంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనం ఒకసారి ఫస్ట్ డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, పాన్ కార్డ్ నెంబర్ కంప్లీట్గా ఎంటర్ చేసుకొని సేవ్ పైన ఇక్కడ చెక్ మార్క్ ఉంది కదా, చెక్ మార్క్ పైన క్లిక్ చేసుకొని సేవ్ పైన క్లిక్ చేసుకొని ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. సేవ్ పైన క్లిక్ చేసిన వెంటనే మనకు ఓటీపీ ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్ ఏదైతే లింక్ ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చిన ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేసుకుంటే మన కేవైసీ అనేది అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అప్డేట్ మీన్స్ అప్లికేషన్ పెట్టినట్టు ప్రాసెస్ అనమాట. కంప్లీట్గా అప్డేట్ కావడానికి 10 నుంచి 20 డేస్ టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. కొందరికి మాత్రం తొందరగానే అప్డేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ రిలేటెడ్గా డౌట్స్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, స్క్రీన్ పైన కూడా నా నంబర్ ఇస్తాను, కాల్ చేయండి.